దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దంపతులు ఇద్దరి మధ్యకి మాధురి వచ్చి వారి కుటుంబంలో చిచ్చు పెట్టింది అంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మాధురి భర్త ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి, మాధురి చాలా మంచి మనిషి, నాకు అమ్మ లాంటిది, నన్ను చాలా బాగా చూసుకుంది, మాధురి ఎటువంటి తప్పు చేయలేదు, నేను మాధురికి మద్దతు ఇస్తున్నాను అంటూ మాధురి భర్త చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇటు దువ్వాడ శ్రీనివాస్ గారేమో వారి భార్య వాణి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే, వాణి గారేమో దువ్వాడ శ్రీనివాస్ మీద అలాగే ఈవిడ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి ఈ వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదంలోకి మాధురి గారి భర్త కూడా వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు మాధురి గారి తప్పు లేదు, మాధురి గారు చాలా మంచి వ్యక్తి, నాకు అమ్మ లాంటిది, నన్ను చాలా బాగా చూసుకునేది, ఈ విషయంలో అసలు మాధురి తప్పే లేదు, ఇది కావాలని రాజకీయం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తే ఏమో దువ్వాడ గారు వారి భార్య మీద ఆరోపణలు చేస్తున్నారు, వారి భార్య దువ్వాడ గారి మీద అలాగే మాధురి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి మేడం, ఏం జరుగుతుంది? ఇది ఒక కుటుంబ కథా చిత్రం అని మీరు అన్నారు కదా, పూర్తిగా కుటుంబ కథా చిత్రమే. కాకపోతే ఈ కుటుంబ కథా చిత్రంలో కొన్ని మసాలాలు ఉన్నాయి. ఆ మసాలా ఏంటంటే రాజకీయం, ఆస్తులు, వివాహేతర సంబంధాలు, దానికి పెట్టుకున్న ముద్దు పేర్లు వగైరా వగైరా ఉన్నాయి. అడల్టరీ రిలేషన్ అనేది అదే వాళ్ళు ముద్దు పేర్లు ఏవో పెట్టుకున్నారు. ఫిలాసఫరు, గైడు, దేవుడు, అలాగే ఎన్టీఆర్ లాంటి అందగాడు, ఇలా ఏవేవో పెట్టుకున్నారు. సరే, ఎవరేం మాట్లాడుకున్నా ఇవాళ ఒక హాల్లో కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన విషయాలు, లేదు అనుకుంటే కొంతమంది పెద్దల మధ్యలో కూర్చుని మాట్లాడుకుని ఒక పరిష్కారం చేసుకోవాల్సిన ఒక సమస్య ఏదైతే ఉందో దాన్ని మీడియాకి ఎక్కించారు. ఈ మీడియాకి ఎక్కించిన విషయంలో వాణిది తప్ప, వాణి పిల్లలది తప్ప, దువ్వాడ శ్రీంది తప్ప, లేదు అనుకుంటే వీళ్ళ మధ్యలోకి వచ్చింది అని అనుకుంటున్న మాధురి తప్ప అంటే అందరి తప్పు ఉంది ఇందులో. ఎలాగ సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను అలాగ సెటిల్ చేసుకోవాలి. ఇది సింపుల్గా ఇంట్లో సెటిల్ కాకపోతే మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ మీడియా అటెన్షన్ దొరుకుతుంది కదా అని చెప్పి మీడియాలోకి రావడం వల్ల ఇప్పుడు సమస్య అనేది ఉంది అంటే పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే పరిష్కారం అవుతుంది. ఈ పరిష్కారం చేసుకోవాలి అనుకునేదానికి స్వార్థం ఉండకూడదు, ఈగో ఉండకూడదు, నాదే పై చెయ్యి అవ్వాలి అనేది ఉండకూడదు, ఇట్లా కొన్ని బంధుప్రీతి ఉండకూడదు, ఇలా ఉన్నాయి. అవన్నీ ఉంటే ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా ప్రపంచంలో సాల్వ్ కాని ప్రాబ్లం ఉండదు. సమస్య పక్కనే పరిష్కారం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అలా అవ్వాలని కోరుకోవట్లా వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు మనం భార్యాభర్తను తేల్చుకోవాలి అనుకోవట్లా. దానికి ఏం అడ్డు వస్తున్నాయి? ఆస్తులు అడ్డు వస్తున్నాయి, ఈగోస్ అడ్డు వస్తున్నాయి, రాజకీయ జీవితాలు అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు వాణికి కూడా రాజకీయ జీవితంలోకి రావాలని ఉంది. అసలు ఈ దువ్వాడ శ్రీనికి రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిందే మేము, మా కుటుంబం, ఆస్తులు ఇచ్చింది మేము అనే ఉద్దేశంలో వాణి ఉన్నది. అలాంటిది నా కుటుంబంలోనే ఏదైనా మంచి అయినా చెడైనా ఉండాలి అని ఆవిడ అనుకోవటంలో తప్పులేదు. ఆమెకు భర్త మీద ఆ మాత్రం అధికారం ఉంటుంది. పైగా ఆవిడిచ్చిన జీవితం అతనికి, దువ్వాడ శ్రీనికి. ఆ రౌడీ శ్రీనికి మామూలుగా వేరే వాళ్ళు ఎవరన్నా పిల్లనిస్తారా? ఆస్తిపాస్తులు లేవు, రాజకీయాల్లో ఎక్కడోనో లేడు, తెగ చదువుకుని ఉద్ధరించేవాడిలాగా లేడు. ఎవరిస్తారు? అంత డబ్బులున్న వాళ్ళు ఏదో ఇష్టపడ్డారు, ఆ అమ్మాయి ఇష్టపడింది కాబట్టి చేశారు, అయిపోయింది. అతను చాలా కృతజ్ఞతగా ఉండాలి దానికి. అలా ఉండకుండా అతను ఒక రకమైన ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ. అంటే అతను ఏం ఆరోపణలు చేస్తున్నాడంటే, నాకు అసలు డబ్బు లేదని నన్ను అవమానిస్తుంది రోజు నా కూతుర్ల ముందు,
అంటూ అతను ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కాదండి, ఏమన్నా చేయనివ్వండి, నీకు ఇంకొక మహిళ సాంగత్యం కావాలనిపించింది, ఈ మహిళతో నేను ఉండలేను అనిపించింది, తప్పు లేదు. అసలు వివాహం పక్కనే విడాకులు ఉన్నాయి కదా, అవును, అవకాశం ఉంది కదా, విడాకులు తీసుకో. ఇంకా ఆమె మీద ఆరోపణలు చేయడం దేనికి? ఆమె గయ్యాలిదని, నాకు అన్నం పెట్టలేదని, నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని, మా అమ్మని ఇంటికి రానివ్వలేదని. 30 ఏళ్ళు నిద్రపోయావా మీ అమ్మని ఇంటికి రానియకపోతే? ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు దొంగ ఏడుపులు కెమెరా ముందు? ఆమె గయ్యాలిది, ఆమె క్రూరురాలు అయినప్పుడు నువ్వు కోర్టుకెళ్ళి విడాకులు తెచ్చుకోవాలి. విడాకులు తెచ్చుకోకుండా నువ్వు ఇలాంటివి చేయడానికి వీల్లేదు. అందున నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు. ఇట్లాంటి గౌరవప్రదమైన పోస్ట్ కాదు అది. పెద్దల సభలో ఉన్నావు. పెద్దల సభలో ఉన్నావంటే అసలు ఈ పెద్దల సభలో ఇలాంటి మురికోళ్ళందరినీ చేర్చిన రాజకీయ పార్టీలను అనాలి. మేధావులు, లేదంటే సంస్కరణవాదులు, లేదంటే సమాజ సేవ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని పెద్దల సభలో పెట్టాలి. కానీ ఇలాంటి రౌడీ మోకను అందరినీ తీసుకొచ్చి పెడుతున్న రాజకీయ పార్టీలను అనాలి. ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? అనంతబాబేనా డోర్ డెలివరీ చేసినాడు? మరి ఇలా ఉంది వ్యవహారం. మనం ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్న చోట? సరే, ఇవన్నీ జరిగినప్పుడు అతను అలా చేయకోకుండా ఆమె మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఉపయోగం లేదండి. సరే, అయిపోయింది. మీ గొడవలు రోడ్డుకి ఎక్కారు. ఈ రోడ్డుకి ఎక్కడానికి ఇంకొక మాధురి అనేవాడ కారణం. ఆవిడ కూడా చాలా ధైర్యంగా చెప్తుంది, అతను చాలా గొప్పవాడు, అతనికి నాకు గురు శిష్యుల బంధం, దేవుడికి భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి అంత పవిత్రమైన సుగంధభరితమైన సంబంధం అని చెప్తుంది ఆవిడ. మరి చెప్తున్నప్పుడు మరి వినే వాళ్ళకి చెవుల్లో పూలు పెట్టి మరీ చెప్తుంది ఆవిడ. మరి ఇంత గందరగోళం నడుస్తుంటే వీళ్ళు ఏం రాజకీయ నాయకులు అయ్యుండి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఇది అసలైన బాధ. కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది ఒక్కొక్కసారి, కాదని అనట్లా, కానీ ప్రజలకు అన్యాయం జరగకూడదు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు ఎవరెవరితోనో వివాహేతర సంబంధాలు పెట్టుకుని రాజకీయాల్లో పైకి ఎదిగి వీళ్ళు ఇలాంటి సంబంధాల ద్వారా వీళ్ళ పనులు కానిచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు మాధురిని చూసుకుంటే ఆమెకు పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంకులో పెట్రోల్లో కిరోసిన్ పోసి అమ్ముతుంది అని చెప్పి సీజ్ చేశారు. సీజ్ చేస్తే ఆమె ధైర్యం ఏంటి చెప్పండి? నా ఫ్రెండు, నా ఫిలాసఫరు, నా గైడ్ ఉన్నాడు, నాకేంటి? రవిడీ సీన్ ఉన్నాడు నా పక్కన, నాకేంటి అనుకుందామే? నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నువ్వేదో ప్రజలకు చేస్తావు అనుకుంటే నువ్వు మాధురికి చేస్తాను సహాయం అంటే ఎట్లా కుదురుతుంది? చేయకూడదు కదా. అవును. మరి ఈ ప్రాసెస్లో ఇదంతా ఒక గందరగోళం అయిపోయిన పరిస్థితిలో సడన్గా మాధురి భర్త ఎంట్రీ ఇచ్చి నా వారే చాలా మంచిది అని ఆయన కితాబులు ఇచ్చేసుకుంటున్నాడు. ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి ఈ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఒక అప్రతిష్టగా మారిందని జగన్మోహన్ రెడ్డి కానీ అతని టీం కానీ ఏదైనా భావించారా? అందుకే వైఎస్ఆర్సీపీ మాధురి భర్తని కన్సల్ట్ అయ్యి ఇటువంటి డ్రామాకి తెర తీశారా అంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళకంత బుద్ధి జ్ఞానమే ఉంటే సస్పెండ్ చేయాల్సిందంటారా? దువ్వాడ శ్రీని సస్పెండ్ చేయాలి, లేదు బట్టలిప్పుకుని తిరిగిన గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అది ఇది కాదు అనుకుంటే గంట అరగంట అన్న అంబట్ని, అవంతి శ్రీనివాస్ని ఇంటికి పంపించాలి. అయ్యేమీ చేయలేదుగా. కానీ వాళ్ళకి ఇష్టం లేని ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ని మట్టుకు 30 years ఇండస్ట్రీ పృథ్వీని మట్టుకు ఇంటికి పంపించారు. అక్కడ వీళ్ళు చూసుకుంది లాభ నష్టాలు బేరీ చేసుకున్నారు. అందుకే వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. అందుకే ఆ పడవ మునిగిపోయింది. ఆ పడవ ఊరికే మునిగిపోలా. 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న పడవ ఇవాళ చిన్న భిన్నం అయిపోయి ఖచ్చితంగా 10 ఏళ్లలో ఆ పార్టీ ఏమవుతుందో అర్థం కాదు. ఇవాళ దాని ఉనికికే ప్రశ్నార్థకమైన పరిస్థితిలోకి ఆ పార్టీ పడిపోవడానికి కారణమే వ్యక్తిగత కారణాలతోటి, వ్యక్తిగత లాభాల కోసము పుట్టిన పార్టీ అది.
అది ఒక ఆదర్శాల కోసమో ప్రజలకు సమస్యల కోసమో ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అయితే ఇలా జరిగి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మీద అక్కస్తోటి పార్టీ పెట్టాడు. తన మీద తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులు కాపాడుకోవడానికి పార్టీ కావాల్సి వచ్చింది. తన మీద ఉన్న కేసులకి ఒక షీల్డ్ కావాల్సి వచ్చింది కాబట్టి పార్టీ కావాల్సి వచ్చి పార్టీ పెట్టాడు. అప్పుడు చేరిన వాళ్ళు అందరూ ఎవరు? ఇలాంటి అవసరాలు ఉన్నోళ్ళే వచ్చి చేరారు. ఇక్కడ గుంపు అంతా అదే కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని తీయండి మీరు చరిత్ర. ఒక్కళ్ళన్నా డొక్కశుద్ధి ఉన్నోళ్ళు, ఒక్కళ్ళన్నా వాళ్ళకి ఇచ్చిన శాఖ గురించి మాట్లాడగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? రోడ్ల మీద డాన్సులు వేసుకునేవాడు ఒకడు రాంబాబు, అంబటి రాంబాబు, సంక్రాంతి పండగకి డాన్సులు వేసుకున్నాడు. ఆయన ఏ శాఖ మంత్రి మీరు చెప్పండి, ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్పండి. నీటిపారుదల. అబ్బా, ఈ మధ్య అంతా వివాదాలు అయినాయి కాబట్టి మీకు గుర్తొచ్చింది. మామూలుగా అయితే గుర్తొచ్చుద్దా? విద్యాశాఖ మంత్రి ఎవరో చెప్పండి. ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు? ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టే సంస్కృతి సంస్కారం ఉన్నాయా అక్కడ? ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో ఏ ఒక్కరిని వదులుకున్నా కానీ ఒక పేక ముక్కను తీస్తే అన్ని పేక ముక్కలు జారిపడతాయి అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఎవ్వరి జోలికి వెళ్ళడు. అర్థమైంది కదా. అందుకే ఈ పార్టీ ఇలా ఉంది. ఈ పార్టీలో దువ్వాడ శ్రీని ఏమీ చెయ్యరు. అదే ఇంకో పార్టీలో అయితే గనక దువ్వాడ శ్రీని సంగతి ఏంటో చెప్పుండేవాళ్ళు ఏంటిది అని. అందుకని ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. కాకపోతే ఒకందుకు నాకు ఏమనిపిస్తుందంటే, విజయసాయిరెడ్డి కథా చిత్రంలో శాంతి భర్త కన్నా మాధురి భర్త ఎంతో కొంత మంచివాళ్ళలాగా కనపడ్డాడు. ఓకే. ఏమంటున్నాడంటే ఆయన ఎవరో చెప్పిన మాటలని భార్యని వదులుకునేంత అలాంటి వాడిని కాదు, నేనే అలాంటి రాముడిని అయితే కాదు అని చెప్తున్నాడు. నా భార్య చాలా మంచిది అని చెప్తున్నాడు. ఆయన ఆవిడికి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు. సరే, ఇంత సర్టిఫికెట్లు ఇచ్చుకునేవాళ్ళు నువ్వు అక్కడ ఎందుకు ఉంటున్నావు? నాకు నా భర్తకి విడాకులు అవ్వలేదు అని ఆవిడ చెప్పింది. అంటే ఆవిడ నోట్లో నుంచి విడాకులు అనే మాట వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్యలో విభేదాలు లేకపోతే విడాకులు అనే మాట ఎందుకు వస్తుంది ఆవిడ నోట్లోంచి? శ్రీను గారికి వాళ్ళ ఆవిడతోటి విడాకులు అవ్వలేదు, నాకు నా భర్తతోటి విడాకులు అవ్వలేదు అని చెప్పింది కదా ఆవిడ. అప్పుడు ఇప్పుడు మీరు వచ్చి మీడియాలోకి మీరు చెప్తే ఎవరు నమ్ముతారు? అసలు ఏంటి అసలు ఈ అంతర్నాటకం ఏంటి? జగన్ నాటకం ఏంటి? ఎవరు నడిపిస్తున్నారు ఈ నాటకం అంతా? అందుకని ఏది ఏమైనా నాకు వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో నేను పెద్ద మాట్లాడను. కానీ ఒకటి, రాజకీయ నాయకులు పైగా బాధ్యత గల పోస్టుల్లో ఉన్నవాళ్ళు, పెద్దల సభలో ఉన్నవాళ్ళు చాలా మంచి మర్యాదతోటి ప్రజలకి ఒక ఆదర్శంగా నిలబడాలి. ఓకే. ప్రజలకి వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనేలాగా ఉండాలి. అలా కాకుండా ఇలా కుటుంబాలని రోడ్డుని వేసుకొని బజారుకి ఈడ్చుకొని బజారు పంచాయతీలు చేసుకుంటా ఉండటం మట్టుకు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దువ్వాడ సీను, రౌడీ సీను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్గా మారి ఆయన పరిస్థితులను ఆయన చక్కదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నా. అలా అయితే తప్పులు ఎవరైనా చేస్తారు, పొరపాట్లు ఎవరైనా చేస్తారు, సకాలంలో సరిదిద్దుకున్నవాడే సరైన వాడు. కాబట్టి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన కుటుంబంలో వచ్చిన కలహాల్ని రూపుమాపుకుని, అలాగే మాధురి భర్త వచ్చి నా భార్య చాలా మంచిది అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన భార్యను ఆయనకు అప్పగించాలని. ఎందుకంటే ఆవిడ చాలా గౌరవ ప్రతిపత్తులతో ఉంది దువ్వాడ శ్రీనివాస్ అంటే. అలా కాదమ్మా, నీ భర్త నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నువ్వు అమ్మ లాంటి దానివని చెప్పుకుంటున్నాడు, నువ్వు చాలా బాగా చూసుకున్నావు అని చెప్తున్నాడు, సేఫ్టీ ఉంటుంది నీకు నీ భర్త దగ్గర అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎవరి కుటుంబాలతో వాళ్ళు హాయిగా ఉంటే కొంచెం సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.